2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. 2026 సంవత్సరంలో జనవరి మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? 2026 జనవరి మాసం సింహరాశి ఫలితాలండి. ప్రధానంగా వీళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. అంటే గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నారు వీళ్ళు. జనవరి 15వ తారీఖు అంటే ఇంచుమించుగా మకర సంక్రాంతి వేసుకోండి. మకర సంక్రాంతి తరువాత నుంచి వీళ్ళకి రాజయోగం స్టార్ట్ అవుతుంది. అంటే పనులన్నీ కూడా చకచకా పూర్తవ్వడం ఒకటి. సింహరాశ్యాధిపతి రవి అనుకూలిస్తున్నారంటే వీళ్ళ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. అంటే అప్పటిదాకా నార్మల్గా ఉండేటువంటి వీళ్ళకి పెద్ద పెద్ద పనులు రావడం, ప్రాజెక్టులు ఓకే అవ్వడం, ఇది అవ్వదు అనుకున్నటువంటి పని సకాలంలో పూర్తవ్వడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం అన్నీ కూడా సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఈవెన్ ఫిబ్రవరి 15వ తారీఖు దాకా యోగం వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. అయితే ఈ 4 గ్రహాలు ఏవేంటి అంటే 6వ స్థానంలో రవి, కుజ, బుధగ్రహ సంచారములు, లాభంలో గురుడు. 4 కూడా మీరు గమనించండి చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్సే. అయితే ప్రధానంగా మనం చూస్తే కనుక వీరి యొక్క గ్రహాల స్టేటస్ అసలు ఏ విధంగా ఉంది అంటే వీళ్ళకి జన్మంలో కేతు ఉన్నారండి. సింహరాశిలో కేతు ఉన్నారు. 6వ స్థానంలోకి రవి, కుజ, శుక్ర, బుధగ్రహ సంచారాలు 15వ తారీఖు తర్వాత అప్రాక్స్గా వస్తాయి. అప్పటి వరకు 5వ స్థానంలో ఉంటాయి. ఆ 5వ స్థానంలో ఉన్నంతసేపు శుక్రుడు అనుకూలంగా ఉంటారు. అయితే 7వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన జనవరి మాసం మొత్తము అక్కడే ఉంటారు. 8వ స్థానంలో శని, దీన్నే అష్టమ శని అనేటువంటి అంటారు. అష్టమ శని నడుస్తుంది. అయితే ప్రధానంగా చెప్పాలి అంటే ఈ మాసం ఫస్ట్ 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అంటే రవి అనుకూలంగా లేరు, కుజుడు అనుకూలంగా లేరు, బుధుడు అనుకూలంగా లేరు. వ్యాపారంలో కాస్త డల్గా ఉండడం, పనులన్నీ అవ్వకపోవడం, చిన్న చిన్న అవమానములు కనబడడం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, తెలియనటువంటి మనోవేదన, మానసిక అశాంతి. అష్టమ శనిని అసలు మర్చిపోకూడదండి. ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి అన్నీ సడన్గా వస్తాయండి. ఎలా ఉంటుంది అంటే బట్ అష్టమ శని దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది. లైక్ ఫేవర్ అన్నమాట. నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, అష్టమము అనేటువంటిది ఒక ఫేవర్ లాంటిది. 2 రోజులు కాకపోతే 10 రోజుల తర్వాత అయినా తగ్గుతుంది. 12 అనేటువంటిది డయాబెటీస్ లాంటిది. లైక్ జీవితాంతము మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎలా అయితే ఇబ్బంది పడతారో అలా లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాలి. సో అష్టమ శని అనేటువంటిది ఆ విషయంలో, ఆ సందర్భంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఏదైనా కష్టం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, అప్పులు పాలైపోయినా, అగౌరవం పడినా, ఏవైనా మళ్ళీ దాన్ని రీగెయిన్ అవుతారో, కమ్బ్యాక్ అనేటువంటిది ఉంటుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. బట్ ఆ కష్టం మాత్రం చూస్తారు 100%. సడన్గా వచ్చేసేటువంటి పేకలోతులో ఉండే కష్టాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలన్నమాట. అయితే 15 మకర సంక్రాంతి దగ్గర నుంచి కరెక్ట్గా అంటే అప్రాక్స్గా 15 వేసుకోండి. మా సెకండ్ హాఫ్ అంతా కూడా వీళ్ళకి చాలా బాగుంటుందండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది. రవి అనుకూలించినప్పుడు ఏం జరుగుతుంది అంటే టైం టు టైం భోజనం చేయగలుగుతారండి వీళ్ళు. అంటే భోజనం చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి వీళ్ళకి కాస్త సమయం దొరుకుతుంది. వీళ్ళ ఆరోగ్యం కోసం, వీళ్ళ లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి వీళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు ఆయన. కుజుడు అనుకూలిస్తున్నారండి. ఎగ్జాల్టేషన్లోకి వెళ్తున్నారు ఆయన సింహరాశికి. సో దీనివల్ల ఏంటి అంటే 4 అండ్ 9వ స్థానాధిపతి రాజయోగము అని చెప్పచ్చు. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కానీ, వాహనం కొనడం కానీ, లేకపోతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ, కేసెస్ అన్నీ కూడా విజయం పొందడం కానీ, విన్నింగ్ ఛాన్సెస్ వీళ్ళ వైపుకే తిరగడం కానీ అన్నీ కూడా ఈ 45 డేస్ అన్నమాట. మకర సంక్రాంతి దగ్గర నుంచి 45 రోజుల్లోపు వీళ్ళకి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకోగలిగితే ల్యాండ్ మీద, వాటి మీద వీళ్ళకి అంత అనుకూలంగా ఉంటుందన్నమాట. తర్వాత చెప్పాలి అంటే ఇదే మాసంలో వీళ్ళకి బుధుడు అనుకూలంగా ఉన్నారండి సెకండ్ హాఫ్లో. దీనివల్ల వ్యాపారం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సింహరాశికి బుధుడు ఎవరండి? సెకండ్ అండ్ 11th లార్డ్ అనమాట. డబ్బు. సో డబ్బు ఎప్పుడు చూస్తారంటే జనవరి సెకండ్ హాఫ్లో డబ్బు పలు విధాలుగా రావడము, ప్రాజెక్ట్స్ ఏదైనా ఓకే అవ్వడము, కాంట్రాక్ట్లు ఏదైనా సైన్ అవ్వడము, విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడము, వాటెవర్ అన్ని విషయాలను కూడా వీళ్ళకి చాలా అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు. అయితే బుధుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి బంధుమిత్రుల యొక్క కలయిక కూడా ఆనందాన్ని కలగజేస్తుంది. అంటే పాత ఫ్రెండ్స్ని కలుసుకోవడం,
హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ మకర సంక్రాంతి, ఎందుకంటే బుధుడు ఎప్పుడు ట్రాన్సిట్ అవుతున్నారండి, 15వ తారీఖు అవుతూ ఉన్నారు. సో ఆ డేస్లో వీళ్ళకి అది కనబడుతుంది అనమాట. అయితే లాభంలో గురుడు అనుకూలంగా ఉన్నారండి. జూన్ 1వ తారీఖు దాకా ఈ గురువు యొక్క ప్రభావం అలాగే ఉంటుంది. ఈ జనవరి మాసంలో కూడా గ్రోయింగ్ పీరియడ్ అనమాట. అంటే పెద్దగా ఎదగాలి, చెయ్యాలి, కష్టపడాలి అనే ఆలోచన, కుటుంబం కోసం ఆలోచన, పెళ్లి కోసం ఆలోచన, వ్యాపారం కోసం ఆలోచన, విదేశీ యోగం కోసం ఆలోచన, ఆ ఆలోచనకు తగిన ప్రయత్నానికి తగిన అదృష్టానికి తగినటువంటి జీవితం అన్నీ కూడా వీళ్ళకి లాభంలో గురుడు వల్ల అన్నీ ఏకం అవుతాయి. ఇప్పుడు జూన్ దాకా గ్రోయింగ్ అనమాట. అయితే జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అంటే, జన్మంలో కేతు అండి, వీళ్ళకి మనసు స్థిమితంగా ఉండదు ఒక చోట ఈ ఉన్నటువంటి కరెంట్ పీరియడ్లో అనమాట. ప్రశాంతత ఉండదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ధైర్యం సరిపోదు. ఈ రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి జనవరి సెకండ్ హాఫ్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ అప్పటిదాకా ధైర్యం ఉండదు. నేను చేయగలనా లేదా, చేస్తానా లేదా, స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆగిపోవడం. జన్మంలో కేతు అండి, అంటే చంచల స్వభావి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని మనసుకు తీసుకుని, ఎవరైనా ఒక మాట అంటే భయపడి ఇలాగా చంచల స్వభావిలా ఉంటారు. ఉదయం నేను చదివేస్తాను, ఈరోజు ఎలాగైనా సాయంత్రం దాకా చదువుతాను, సాయంత్రం మళ్ళీ ఈవేళ ఏం చదువుతాను, రేపు చదువుదాం, ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయన్నమాట. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 15వ తారీఖు దాకా మీకు శుక్రబలం బాగుంది. 15 దాకా అనుకూలంగా ఉంది అంటే సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. 15 దాకా శుక్రబలం ఉంది అంటే మీ కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతోంది. ఏదో ఒక విధంగా క్రియేషన్, కొత్త తరహా ఆలోచనతో ముందుకు వెళ్ళడం, కొత్త తరహా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా అనుకూలిస్తాయి. జన ఆదరణ చాలా బాగుంటుంది. తర్వాత ప్రశాంతత, ఎక్కడండి, మ్యారిటల్ లైఫ్లో ప్రేమ, వీటి విషయాల్లో ప్రశాంతత, మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి, అన్నీ బాగుంది. అయితే సెకండ్ హాఫ్లో మళ్ళీ చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, సప్తమంలో రాహు కాబట్టి. వ్యాపారంలో మోసపోయే అవకాశాలు లేకుండా, అలాంటి మోసాలకి తావివ్వకుండా, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక అష్టమ శని కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే సింహరాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ నుంచి దినదిన అభివృద్ధి కనబడుతుంది. సెకండ్ హాఫ్ దాకా మీరు ఎంత కష్టపడినా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటారు. సెకండ్ హాఫ్లోనే మార్పులు ఉంటాయి. మరి ఎలాంటి పరిహారం చేసుకోవాలి మా గారు? మీరు అన్నట్టుగానే ఫస్ట్ హాఫ్లో సరిగ్గా లేదు నాకు, దానికి నేను ముందు జాగ్రత్తగా ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే ఏది బాగుంటుంది అంటారు? ఫస్ట్ హాఫ్లో రవి కుజులు బాగాలేదండి. వీళ్ళు బాగలేదు అనుకుంటే పంచమలను ఉన్నారు కాబట్టి రెమెడీస్ వాటికి అవసరం లేదు. రెమెడీస్ అవసరం ఉన్నదానికి దేనికి అంటే శని, రాహులు ఇద్దరికీ కూడా అష్టమ శని, సప్తమ రాహు, సుదర్శన చండీ హోమం చేయండి. ఇది ఓన్లీ జనవరి మాసానికి మాత్రమే మీకు పనిచేయడం కాదండి, ఈ సంవత్సరం మొత్తము కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఆటంకాలు లేకుండా, ఆకస్మికంగా వచ్చే ఖర్చులు, ఇబ్బందులు, నష్టాలు, అవమానాల నుంచి కాపాడుతుంది. ఈ మనీ లాస్ అవ్వడం, వ్యాపారంలో మోసపోవడం, వాటి నుంచి కాపాడుతుంది. ముందుగా పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది సుదర్శన చండీ చేయడం వల్ల మీకు వస్తాయి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు, ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెండూ కూడా చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ బేస్డ్ చేసుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ జరుగుతూ ఉంటాయండి గోచారంలో, దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ అనేటువంటివి ఎవ్రీడే ఫాలో అవ్వండి, సరిపోతుంది. బట్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ విషయంలో గైడెన్స్ కావాలి, కెరీర్లో గైడెన్స్ కావాలి, మ్యారేజ్ విషయంలో, సంతానము కానీ, ఆయుష్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేటువంటిది కానీ, ట్రాన్సిట్స్ అనేటువంటివి లైఫ్లో ఎక్కడెక్కడ కనబడుతూ ఉన్నాయి, గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, వాట్ ఎవర్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి పర్సనల్ చార్ట్ అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారంలో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. నమస్తే అమ్మా.